హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు మనం హైత్నర్కి దగ్గరలో ఉన్నటువంటి మున్గనూరు ఏరియాలో ఉన్నామండి. మున్గనూరులో ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చాము. ఈ ప్రాపర్టీ చూసే ముందు ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది ప్రమోషనల్ వీడియో, డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో కేవలం 2000 రూపీస్కే ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కన్స్ట్రక్షన్స్ డైరెక్ట్ బిల్డర్స్ మీ ముందుకు తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నుంచి మేము కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త చూసిన వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ ముందుగా మనం ఇంటి ఒక రోడ్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. ఫేజింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 22.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 45 ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. తుర్కంజాన్ మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇక్కడ వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగింది. కేవలం మీకు ఒక సీసీ రోడ్స్ మాత్రమే రాలేదు ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మెయిన్ రోడ్ నుంచి ఇది సెకండ్ బిట్. ఫస్ట్ది సౌత్ ఈస్ట్ కార్నర్ అండి. ఇదే బిల్డర్ కట్టారు, సేల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి హౌస్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విజయవాడ హైవే నుంచి చూసుకున్నట్టయితే కనుక 3.5 కిలోమీటర్స్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే కనుక మనకి వడంగిడి వైపు వెళ్తే కనుక 2 కిలోమీటర్సే ఉంటుంది ఫ్రెండ్స్ విజయవాడ హైవే వచ్చేసి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకున్నాం కదా. 112.5 గజాలు వస్తుంది ఫ్రెండ్స్. రెండు కలిపేసి 250, దాంట్లో డివైడ్ చేయడం జరిగింది. 112.5 గజాలు ఈ ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఎలివేషన్ కూడా ఒకసారి చూసుకుందాము. ఈ బిల్డర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఒకసారి గేట్ కూడా చూసుకోవచ్చు, చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్ గేట్ కూడా. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక సెడాన్ కార్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. గ్రానైట్ అనేది వేయడం జరిగింది. ఒకవేళ మనకి సెడాన్ కార్ ఉన్నా కూడా మనకి బయట కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 30 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి లోపల వచ్చేసి మనం ఒక 3-4 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం, యూపీవీసీ సీలింగ్. ఇక్కడ ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇది బోర్ అండ్ సంప్. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో 112 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పుకున్నాం కదండి. ఫేసింగ్ 22.5 ఉంటుంది. 22.5 ఫేసింగ్ తక్కువ అని అనుకోకండి, ఎందుకంటే 112.5 గజాలకి 22.5 ఫేసింగ్ అనేది కూడా మంచి డైమెన్షన్ ఫ్రెండ్స్. ఇది 22.5 ఫేసింగ్, డెప్త్ 45 అండి. అలాగే ఇప్పుడు మనం ఇది చూసుకున్నామండి, ఆగ్నేయంలో మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా వచ్చారు. అలాగే మనకి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. 100% మనకి వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఇది వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ ఫ్రెండ్స్, మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మనం ఇక్కడ స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది, చూసుకోవచ్చు. స్టెప్స్ కూడా గ్రానైట్ అనేది వేయడం జరిగింది స్టీల్ వీలింగ్తో. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ అండి. ఇది 2 ఫీట్ల వరకు ఉంటుంది. అలాగే వాయువ్యంలో మనకు ఒక చిన్న వాషింగ్ ఏరియా కూడా వచ్చిందండి. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకుందాము. కంప్లీట్ ఇండియన్ టెక్ తోటి చేయడం జరిగిందండి. అలాగే కార్వింగ్ అండ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ రోడ్ అండి. అలాగే మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నా కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్గా కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి తూర్పు ఈశాన్యంలో సింహద్వారం రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో కూడా ఇచ్చారు. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్, ఇక్కడ లైట్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సోఫా సెట్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి టీవీ విజువలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మనకి చాలా బాగా కన్స్ట్రక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మెటీరియల్ కూడా చాలా బాగా వాడతాడు. ఎక్కడ కూడా డస్ట్ అనేది మిక్స్ చేయడు ఫ్రెండ్స్. జస్ట్ మనకి ఫ్లోరింగ్ ఉన్న పైన ఫ్లోరింగ్కి మాత్రమే డస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ డస్ట్ అనేది మిక్స్ చేయలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కూడా నేను చాలాసార్లు కూడా ఈ సైట్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకి డైనింగ్ ఏరియా. 4 సీటర్ డైనింగ్ టేబుల్ ఆర్ 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వేసుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి క్రాకరీ యూనిట్. దక్షిణం వైపు కూడా మనకు ఒక విండో ఇచ్చారండి. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి సింక్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, కిచెన్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్తో డిజైన్ చేశారు. ముందుగా మనం ఒకసారి పూజ గది చూసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనకి టైల్స్ వేశారు, సపరేట్గా విండో కూడా కేటాయించడం జరిగింది. ఈ కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్కు మనకి పూజ గదికి చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారం గ్యాప్ కూడా ఇచ్చారు. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్తో వేయడం జరిగింది. పైన వచ్చేసి మనకి ఎగ్జాస్ట్ పాయింట్, పైన సజ్జ కూడా వచ్చింది. ఈ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా వచ్చిందంటే ఒకసారి చూసుకోవచ్చు. 2-3 కూడా ఈజీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకున్న వీలు ఉంది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నైరుతిలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి బీరో పాయింట్ ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ అండ్ సజ్జాలు కూడా చూసుకోవచ్చు. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. దక్షిణ వైపు మనకు ఒక విండో కూడా వచ్చింది. అవసరం అనుకుంటే మనం రాయల్ ప్లే పెయింటింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాము. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. 112.5 గజాలలో ఫ్రెండ్స్ ఇంత పెద్ద బాత్రూమ్ కూడా మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మన చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, అందులో ఏమనుకోవద్దండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి ఇందులో ఉన్నటువంటి సజ్జాలు కూడా చూసుకోవచ్చు. సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర భాగంలో ఒక విండో కూడా రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బస్ స్టాండ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుంది. మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అదే ఫ్రెండ్స్ ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే 70 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది ఇస్తున్నాను కాబట్టి మీరు డైరెక్ట్ బిల్డర్ తోట కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. అలా ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా ఫ్రెండ్స్ కేవలం 2,000 రూపాయలకే ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోపల నుంచి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీలో ఉన్నామండి. ఉత్తర వాయువులో ఇక్కడ మనకు ఒక వాషింగ్ ఏరియా కూడా వచ్చిందండి. ఎప్పుడైనా బయటికి పోయినా కూడా కాలు కడుక్కునేందుకు వీలుగా ఉండేందుకు. అలాగే మనకి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు. 1 feet వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ వీడియో అనేది కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ప్రైస్ అనేది వీడియోలోనే మెన్షన్ చేయడం జరిగింది. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. తూర్పు ఆగ్నేయలో చూసుకున్నట్టయితే మనకి హెడ్ రూమ్ కూడా వచ్చిందండి. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్రిల్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది స్టెప్స్కి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హౌస్ అనేది టోటల్గా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడ ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదు. జస్ట్ మనకి ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం ఫిట్టింగ్ బ్యాలెన్స్ ఉంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సరౌండింగ్లో కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. ఇండ్ల మధ్యలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. మీకు సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ ప్రైస్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, మళ్ళీ కూడా చెప్తున్నాను. 70 lakhs, దట్టు నెగోషియబుల్ అండి. ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది ఇస్తున్నానండి, బిల్డర్కి కాల్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మీద ఫ్రెండ్స్ మీకు 70 to 85% వరకు కూడా లోన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫైల్. ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకుంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి డిస్ప్లేలో మీరు బిల్డర్కి కాల్ చేసుకోవచ్చు. వీడియో అనేది కంప్లీట్గా చూసినాకనే బిల్డర్ కాల్ చేయండి. ఇంకా నా డౌట్స్ ఉన్నా కూడా బిల్డర్ క్లారిఫై కూడా చేయగలుగుతాడు. అలా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.